హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పైవల్ వ్లాగ్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో విత్ వాయిస్ ఓవర్. సో లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్న లూలు మాల్‌కి ఇప్పుడే వెళ్ళే అవకాశం వచ్చింది. అయితే మా వారికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడిగితే లూలు మాల్ చూడలేదు కదా! మళ్ళీ సాటర్‌డే, సండే అయితే ఎక్కువ జనం వస్తారు. బెటర్ మనం ఫ్రైడేనే వెళ్ళిపోదాము అని అన్నారు. నేను డ్యూటీ నుంచి అలా డైరెక్ట్‌గా వచ్చేస్తాను. మీరు వచ్చేయండి అని అనేసరికి ఇంక వచ్చిందే ఛాన్సు. ఆలస్యం లేకుండా మేము రెడీ అయిపోయి నేను, అత్తయ్య, బాబు కలిసి ఆటోలో అయితే వెళ్ళిపోయాం. మేమక్కడ రీచ్ అయ్యేపాటికే మా వారు కూడా మా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. హ్మ్. కానీ అక్కడ చూసేసరికి నాకైతే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. ఏదైనా ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ అలాగే ఉంటుందేమో! నాకైతే ఈరోజు నేచర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే, లూలు మాల్‌ది 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా. సో, మేమక్కడికి ఎళ్ళేసరికే అక్కడొక ఈవెంట్ కూడా జరుగుతూ ఉంది. సో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేమొచ్చినప్పుడు అనుకోకుండా వచ్చినా కూడా యానివర్సరీ టైంకి వచ్చాము. ఇట్ వాస్ హ్యాపెనింగ్ సో హ్యాపీలీ అని అనిపిచ్చింది. హ్మ్. పిల్లలకి కూడా ఇలాంటివేమైనా చూసేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళ హ్యాపీనెస్‌లో కూడా మన హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి, అది మమ్మల్ని ఇంకొంచెం ఓవర్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసింది. मेरा दिल कहता है अपना दिल तो आवारा न जाने किसी पे आएगा है अपना दिल तो आवारा न जाने किसी पे आएगा हसीनों ने बुलाया घर से भी लगाया बहुत समझाया यही न समझा हसीनों ने बुलाया घर से भी लगाया बहुत समझाया यही न समझा बोला है बेचारा न जाने किसी पे आएगा है अपना दिल तो आवारा न जाने किसी पे आएगा दोस्ती नहीं तोड़ेंगे तोड़ेंगे कोई राह नजर में ना आए तुमने कहा दिल छोड़ दिया कहा छोड़े जिसमें बसाए यही बार बार सोचता हूँ कल मेरे साथ साथ चल रहा है याद का धुआं जो बेची हुआ वो जाके आसमां से यूं टकरा गई के आ गई लौट के जरा ఇంకా అక్కడి నుంచి మేము అలాగా మళ్ళీ హైపర్ మార్కెట్‌కయితే వచ్చేసామండి. అది అక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఈవెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి కిందకొస్తే అక్కడ హైపర్ మార్కెట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడా చూడని నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడే చూసాను నేను. అన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ సెపరేట్‌గా పెట్టుంచారు. అండ్ మటన్‌లో అన్ని వెరైటీస్ ఉంటాయని, చికెన్‌లో అన్ని వెరైటీస్ ఉంటాయని, ఫిష్‌లో అన్ని వెరైటీస్ ఉంటాయని నిజంగా నాకిక్కడికొచ్చిన తర్వాతే తెలిసిందండి. అక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, అవి చూడండి ఎంత బాగా కూడా ప్యాక్ చేశారో. నేనైతే చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యాను. చూసే ప్రతీదీ నాకైతే ఆశ్చర్యంగానే కనిపించింది. అలానే ఫస్ట్ టైమ్ అని కాదు కానీ ఇంత వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్‌లు చూడటం అయితే మాత్రం మొదటిసారి. అంతే కాదు అక్కడ వెజ్ సెక్షన్ గూడా అట్లాగే ఉంది. మొత్తం హైపర్ మార్కెట్‌లో అన్ని డిఫరెంట్ ఐటెమ్స్‌తో మాత్రం ఫుల్ అయిపోయిందండి. Fire went out, lights went down.
when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇక్కడ నేను చూపిస్తున్న వీటిని మీలో ఎప్పుడైనా ఎవరైనా చూసుంటే అదేంటో చెప్పండి. నాకు అక్కడ పేరు కూడా కనిపించలేదు. చాలా వెరైటీగా అనిపించాయి. ఆ వెజిటబుల్స్ కూడా అలాగే అనిపించాయి. చాలా బాగున్నాయి. వాటి పేరేంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఇంక ఈ సెక్షన్‌కొస్తే ఇదంతా ఫ్రూట్ సలాడ్ సెక్షన్ అండి. డైట్ చేసేవాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా అక్కడ పెట్టున్నారు. అందులో రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా కట్ చేసి దానికంటూ సెపరేట్ ప్రైజెస్ పెట్టారు. కానీ ఏది టచ్ చేసినా మినిమమ్ 50 రూపీస్ పైనే ఉన్నాయి. అన్ని స్వీట్స్ అండ్ కేక్స్ ఎవ్రీథింగ్ అక్కడే పెట్టారు. అండ్ ఫ్రూట్స్ సలాడ్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయి. ఆ పక్కనే ఉన్నది వచ్చేసి పిజ్జా సెక్షన్. అవన్నీ కూడా లైన్ గా పెట్టున్నారు. అండ్ ఇవి చూసారా, చిట్టి బేబీ క్యాబేజ్ 163 రూపీస్ అంటండి ఇవి. అది వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ కూడా చాలా వెరైటీగా ఉందని అనిపించింది. చూసారా, చెర్రీస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కలర్స్ లో కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అదంతా వచ్చేసి ఫ్రీజర్ లో పెట్టే వెజిటబుల్స్ అన్ని పెట్టారు. అంతేకాదు అక్కడ మష్రూమ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. మష్రూమ్స్ చాలా బాగున్నాయి. చాలా రకాల మష్రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో ఫైనల్లీ మేమైతే లూలు మాల్ ని మొత్తం చూసేసాము. కానీ ఇలాంటి ప్లేసెస్ కి వచ్చేటప్పుడు హాఫ్ డే పెట్టుకొని రావడం అనేది అస్సలు పాసిబుల్ కాదు. ఇంకా సగం చూడలేనట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.